మంత్రులే చేస్తారు. కరెక్టే. ఇప్పుడు ఏమైంది అంటున్నారు కూల్ చేస్తామని. మరి మేము కూలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది కదా. మేము చేసేది రాజకీయమే కదా. కేసీఆర్ అంటుండే కదా. కేసీఆర్ ఏమంటున్నా ఇప్పుడు మేము కూడా అదే అంటున్నాం. కేసీఆర్కి అయితే అనే అర్హత అయితే లేదు కదా. బీజేపీ కూడా అనే అర్హత లేదు కదా. ఎక్కడెక్కడైనా బీజేపీ అలా కేసీఆర్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ గవర్నమెంట్ని కూల్చాలని ప్రయత్నం చేసిర్రు. అది మాకు వచ్చింది కాబట్టి ఆయన ఒకటే చెప్తున్నాడు. ఫస్ట్ వద్దనుకున్నాం, తర్వాత మనమేం తక్కువ తిన్నాం. వాళ్ళు ఏం చేసిర్రో వాళ్ళు కూలిస్తే కూలిపోవడానికి మనం సిద్ధంగా ఉండొద్దు అనేదే ఉద్దేశం. దాని ప్రకారం వస్తుంది. దాన్ని కూడా పార్టీ కూడా గమనిస్తుంది. పాత కొత్త కలయిక చేసుకొని ముందుకు పోతారు. ఇవాళ మేము వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు కదా. వాళ్ళు ఎమ్మెల్యేలుగానే వచ్చేది, మాకు చేతులు లేపేది అంతే కదా. వాళ్ళు వచ్చేది రాని కూలిపోయే పార్టీలు ఎందుకుంటారు. ఇక వాళ్ళు పార్టీకి అనిపేది నీకు ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ అనేది రద్దు అవుతుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తెలంగాణలో 39 మంది ఉన్నారు సార్. వాళ్ళు అందరు పోతారు. ఏదో కొద్ది గొప్ప కొంతమంది బీజేపీలోకి పోతారు, మిగతా కాంగ్రెస్లోకి వస్తారు. ఇది ఆడ ఓన్లీ తండ్రి కొడుకు వీళ్ళు ముగ్గురు నలుగురే మిగులుతారు ఆడ. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి వార్తలు ఏంటంటే ఇటు ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ మూడు కలిసి ఇంకేమన్నా ఉంటే కొనుగోలు చేసుకుని నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ అప్పటిదాకా ఛాన్స్ ఇస్తలేం కదా. మేము అప్పటిదాకా ఛాన్స్ ఇస్తలేం కదా. మేము ఛాన్స్ ఇవ్వకుండానే అన్నీ మేము క్లోజ్ చేసేసుకుంటాం వాళ్ళని. ఇంకా ఆ సబ్జెక్ట్ ఓన్లీ మేము మేము సేవ్ చేసుకొని ప్రజలకు పనిచేయాలి. ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వం వెనుకనే రేపు ఎట్లా అనుకుంటే ప్రజలకు పనిచేయలేము. మేము 6 గ్యారంటీలను కంప్లీట్ చేయాలి, అప్పులను తీర్పాలి. అప్పులను తీర్పుకుంటూ 6 గ్యారంటీలు కంప్లీట్ చేయాలంటే పార్టీని కాపాడుకోవాలి. పార్టీ సైడ్ ఊరికే మేము అదే పని మీద ఉంటే మరి ప్రజలకు ఎప్పుడు పని చేస్తాం మేము. కాబట్టి ప్రజలకు పని చేయాలంటే ఈ పని చేయాల్సిందే. ముందే ఇల్లు సగం తీర్చుకొని బయట పని చేయొచ్చు. మనం ఊకే ఇల్లు సగం తీర్చుకుంటే బయట పని చేస్తాం మనం. పార్టీ కాపాడుకునే అది వాళ్ళు చేసిన తప్పే. పార్టీ పోతుంది, 3 నెలలే ఉంటుంది, కూలిపోతుంది. అది కేటీఆర్ మాట్లాడబట్టే, బీజేపీ వాళ్ళు మాట్లాడబట్టే పార్టీ ఉండదు. లక్ష్మణ్ గారు మాట్లాడారు, చాలా మంది అంటే ఏంటంటే మీ ప్లాను నీకు 64 సీట్లు స్వతహాగా ఉన్నాయి, ఒక సీటు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటుంది. మనకు మొత్తం 65 సీట్లు పెట్టుకున్న గవర్నమెంట్ ఎట్లా కూలుస్తావు నువ్వు? అంటే ఏదో ప్లాన్ చేస్తున్నట్టే కదా. అంటే దొంగ లెక్కలు చేస్తున్నట్టే కదా. అంటే దొంగ లెక్కలు చేస్తున్నారు కదా. ఇప్పుడు నా ఉద్దేశం సార్, మీ లెక్క ప్రకారం మీకు ఉన్న 30 ఏళ్ల ఈ చరిత్రలో ఇప్పుడు మీ పార్టీలో కొంతమంది నాయకులు అమ్ముడుపోరని గ్యారంటీ లేదుగా. ఇప్పుడు జరగదు కదా. జరగదంటారా? ఇప్పుడు వాళ్ళ చేద్దామని అనుకుంటేనే కదా మేము ఇప్పుడు చేసేది. అంటే ముందే అంతే కదా, ఎదురుదాడి అంతే కదా. ఇప్పుడు ఒకటి వినండి, నేను ఏమంటున్నా, ఎవడు కూడా ఒకరిని చంపాలనుకోడు. వాడు నేను చంపాలని ప్లాన్ చేసిండంటే అరే వద్దురా ఎందుకురా నాయన అంటే నేను ఇనేదే లేదు నేను చంపుడే అన్నాడు అనుకో, వీడెందుకు కూడా పిచ్చోడా. ముందే వీడు బతకాలంటే చంపాలి కదా, కంపల్సరీ అంతే కదా. ఇప్పుడు మేము ప్రజలకు పని చేయాలి. ఊరికే పార్టీని కాపాడుకుంటూనే పని చేస్తే రేపు ప్రజలకు ఎట్లా పని చేస్తాం మేము? ఒకవైపు చూపిస్తుంటారు, ఇక్కడ భయపెట్టిస్తుంటారు. చూసినావా ప్రజలకు పని చేస్తలేరు, వీళ్ళు ప్రజలకు పని చేస్తలేరు, ఇస్తానే గ్యారంటీలు ఏం పోయినాయి అని ఒక దిక్కు వీళ్ళే మాట్లాడతారు.